అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నేను మిమ్మను ఆశీర్వదించదను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము మనము ఆశీర్వదింపబడాలని ఈ మాటలు మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రభు ఏ రీతిగా మాట్లాడతారో శ్రద్ధ కలిగి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కార్యములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన చేసేటటువంటి కార్యాలు ఊహించటానికి, వర్ణించటానికి, వివరించడానికి కూడా మాటలు సరిపోవండి. ఆదికాండము 26వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఆ మొదటి వచనం చదివినట్లయితే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్సాకు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను చెప్పేటటువంటి దేశంలో నివసించును, నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే భయంకరమైనటువంటి కరువు ఆ రోజుల్లో వచ్చింది. ఆ కరువు దినములలో దేవుడు ఇస్సాకు గారికి తోడై ఉంటానని మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదండి, కరువు దినాల్లో కూడా దేవుడు తోడుంటానని ఇస్సాకు గారితో మాట్లాడుతున్నారు. భయంకరమైనటువంటి కరువు వెళ్తున్నటువంటి సమయములో ఇస్సాకు గారి యొక్క జీవితంలో లోటు లేకుండా దేవుడు ఆయనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మాట్లాడిన రీతిగా నేను మిమ్మును ఆశీర్వదించదను అని దేవుని యొక్క వాక్యము వచ్చిన రీతిగా ఇస్సాకు కరువు దినములలో ఆశీర్వదింపబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, ఎన్ని మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు మనల్ని దీవించాలనుకుంటే పరిస్థితులతో సంబంధం ఉండదండి. నీ చుట్టూరు కరువు ఉన్న దేవుడు దీవించాలనుకుంటే నేను దీవించగలరు. చుట్టూరు అవకాశాలు లేకపోయినా నీకు అవకాశాలు ఇవ్వాలని దేవుడు అనుకుంటే తప్పకుండా అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి. ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా కరువులో ఉన్నట్టుగా ఉన్నదేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయేమో, కానీ దేవుని మాటకు నువ్వు లోబడి విధేయత చూపించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఇస్సాకు, నేను చూపించినటువంటి ప్రదేశంలో ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళకు అని ప్రభువు మాట్లాడారు. ఇస్సాకు గారు దేవుని మాటకు లోబడ్డారు. ఆ సమయంలో కరువు దినములలో ఇస్సాకు గారు ఆశీర్వదింపబడినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. కనుక ఏ కరువు, ఏ ఇబ్బంది, ఏ కరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితులు ఏం కాదండి, దేవుని మాట గొప్పది. నీ పరిస్థితుల కంటే దేవుని మాట గొప్పది. దేవుడు నాడు కరువు దినాలు, కానీ కరువు దినాలు ఇస్సాకుని ఏమి చేయలేకపోయి, దేవుని మాట ముందు ఏది పని చేయలేదండి. దేవుడు ఒక్క ఆశీర్వాదం మనకి ఇచ్చాడనుకో, పరిస్థితులతో సంబంధం లేదు. దేవుని మాటకు పరిస్థితులు లోబడాలంతే. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితులు నిన్ను ఏమీ చెల్లేవు, దేవుని మాట నీకు తోడుగా ఉన్నట్లయితే. కనుక దేవుని చేత మనం అందరం ఆశీర్వదింపబడాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే కరువులో, ఇబ్బందులో, లోటులో ఉన్నారో అట్టి వారు దేవుని చేత ఆశీర్వాదములు నొందుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారణ దేవా, మీకు వందనములు. ఈ రోజున బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగానే బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారి ఉద్యోగములకు, వారి వ్యాపారములకు, వారి చదువులకు మీ సహాయము దయచేసి ఈ రోజున బిడ్డలు సంతోషంగా ఉండేలాగా ఈ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.